హలో ఎవ్రీబడి, నేను ఈరోజు చికెన్ నూడిల్స్ చేయబోతున్నాను. ఒక పావు కిలో చికెన్ తీసుకున్నాను, బోన్లెస్ చికెన్. ఇందులోకి కారం హాఫ్ స్పూన్, చిటికెడు పసుపు, హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ, ఫుడ్ కలర్ కొద్దిగా కార్న్ఫ్లోర్, కొద్దిగా చికెన్ మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎగ్ వైట్ కొద్దిగా వేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు కొద్దిగా కలుపుకున్నామండి. బాగా మసాలాలన్నీ పట్టినట్టుగా చికెన్కి ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. బాండీలు పెట్టుకున్న తర్వాత మనం వాటర్ పోసుకోవాలండి నూడిల్స్ ఉడికించుకోవడానికి. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకున్నామండి వాటర్లోని, ఎందుకంటే నూడిల్స్ విడివిడిగా వస్తాయి, పొడి పొడిగా వస్తుంది. చూసారా, హక్కీ నూడిల్స్ తీసుకున్నాను నేను. ఇది వెయిట్ వచ్చేసి 150 గ్రామ్స్, 150 గ్రాములు ఉంటుంది. ఇది ఒక 3 మెంబర్స్కి ఆల్మోస్ట్ సరిపోతుంది. ఈ టైంలో వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఈ టైంలో ఇది బ్రేక్ చేసుకొని ఇట్లా బ్రేక్ చేసుకొని వేసేసుకోవాలి. ఇది బ్రేక్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇలాగ ఒకసారి ఇలాగ అనుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే విడివిడిగా రావాలి కాబట్టి. ఇది చాలా ముద్దలా చేసేసుకోకండి, జస్ట్ ఇలా ఉడికించుకొని తీసేసుకోవడమే. నేను ఇప్పుడు చూపిస్తాను ఎలాగన్నది. ఇదిగోండి, ఇలాగంటే ఊడిపోవాలి, మరీ మెత్తగా వద్దండి, ఎందుకంటే ముద్దలాగా అయిపోద్ది. గ్యాస్ ఆఫ్ చేసి చల్లటి వాటర్లో వేసుకున్నాం. మీ దగ్గర ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ వెంటనే వేసేయండి, చల్లారిపోవాలి వెంటనే. చూడండి, నేను నార్మల్ వాటర్ వేస్తున్నాను. ఇలా తడుపుకోండి మొత్తం. ఇలా తర్వాత ఈ కొంచెం ఆయిల్ అనేది ఇలా వేసుకొని ఇలా మొత్తం దీనికి పట్టినట్లుగా వేసుకోవాలి. ఇప్పుడు ఇది కలుపుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాం ప్యాన్లో, డీప్ ఫ్రైకి సరిపోయినట్టుగా చికెను ఒకదానికి ఒకటి అతుక్కోకుండా విడివిడిగా వేసుకున్నాం ఫ్రై కోసం. చికెన్లో వేసుకోవాలండి. నేను 2 బయటలుగా విడగొట్టి వేసుకుంటున్నాను, ఎందుకంటే చికెన్ వేసిన వెంటనే కొంచెం ఆయిల్ అనేది చల్లారుతుంది, వాటర్ వస్తుంది చికెన్లో నుంచి. అందువల్ల కొంచెంగా వేసుకోండి. ఇప్పుడు ఒకటి తిప్పుకోండి, వేయించుకోండి, అటు ఇటు తిప్పుకొని. చూసారా, వేగిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోండి. రెండు గుడ్లు నేను కొట్టుకొని వేసుకున్నాను, చిటికెడు సాల్ట్, చిటికెడు బ్లాక్ పెప్పర్, ఇవి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బీట్ చేసుకోవాలి, ఇది బాగా మంచిగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా బీట్ చేసిన తర్వాత మనం ప్యాన్లో వేసుకున్నాం. పెద్ద పీసులుగా చేసుకోవడానికి ఇలా ఫస్ట్ ఇలా చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవాలి కొంచెం పెద్ద పీసులుగా.
చూసారా ఎగ్ అయిపోయింది. ఇప్పుడు ఒక కప్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ముందు ఆయిల్ పోసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకున్నాం, చిన్న కట్ చేసిన పీసులుగా. తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా, ఉల్లిపాయలు కొద్దిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం. కొద్దిగా ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాము, కొద్దిగా సోయా సాస్ కొద్దిగా వేసుకుంటున్నాము, రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా, వెనిగర్ కొద్దిగా వేసుకుంటున్నాము. నేను ఒకసారిగా ఈ టైంలో చికెన్ మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ చికెన్ కూడా వేసుకున్నాము. మొత్తం టాస్ చేసుకోవాలి ఒకసారిగా. మనం ఇప్పుడు ఉడికించుకొని పెట్టుకున్న నూడిల్స్ కూడా వేసుకున్నాము. అందులోకి కొంచెం మిరియాల పౌడరు కొద్దిగా వేసుకున్నాం, సాల్ట్ ఒక చిటికెడు వేసుకుంటున్నాము. ఎందుకంటే కొంచెమే వేసుకోండి, సాసుల్లోని సాల్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫ్రై చేసిన ఎగ్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు మొత్తం టాస్ చేసుకున్నాం. ఇప్పుడు చిన్న పైకి అలా కలుపుతూ ఉండాలి. మీ దగ్గర ఐరన్ ప్యాన్ అంటే ఐరన్ ప్యాన్లో చేసుకోండి. నా దగ్గర అయితే అవైలబుల్గా లేదు. ఇప్పుడు మామూలు కలుపుకుంటున్నాను. ఇలాగా చిన్న ఫ్రై వరకు ఇలా అంటూ కలుపుకోండి, బాగా వస్తుంది. చికెన్ నూడిల్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేస్తాము. తీసుకెళ్ళి మా హస్బెండ్కి ఇస్తాను, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తారు. ఏమండి, మీకోసం చికెన్ నూడిల్స్, వేడి వేడి స్పైసీ చికెన్ నూడిల్స్ ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. సూపర్. మంచి టేస్ట్గా ఉంది. సూపర్.